సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శ్రీ రేవణ సిద్ధేశ్వర దేవాలయంలో భజన సమాప్తి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. భారీగా పాల్గొన్న భక్తులు. గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు చైర్లు, ర్యాక్స్ అందజేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ అధ్యక్షులు శరణు బసప్ప. యూరియా కోసం వ్యవసాయ సహకార కార్యాలయాల ముందు రైతుల నిరసన. అర్బన్ పార్కులో నడవడానికి వీలు లేకుండా మొలిచిన పిచ్చి మొక్కలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ రేవణ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసపు భజన ముగింపు సందర్భంగా భక్తులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం బసన్నకట్ట సమీపంలోని శ్రీ రేవణ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గత నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు రాత్రి భజన కార్యక్రమాన్ని నిర్వహించామని, నేడు భజన కార్యక్రమాన్ని ముగించినందున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీదర్ రాజశేఖర్, భజన మండలి సభ్యులు, దేవాలయ అర్చకులు సోము, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చాలా భక్తులు వచ్చారు ఈరోజు. మాకు చాలా సంతోషమైంది. మా కమిటీ మెంబర్లు, మా భజన మండలి అందరూ ఉన్నారు ఇక్కడ. మాకు చాలా సంతోషమైంది. అందులో అందరూ భక్తులు వచ్చారు. భజన కార్యక్రమం బయటికి వెళ్ళి కూడా వచ్చారు. మంచిగా ఆడవాళ్ళు కూడా వచ్చారు. అక్కడ అక్కడ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మంచిగా వాళ్ళు కూడా భజన చేసారు. చాలా సంతోషం ఉంది. భజన వచ్చేసి నెల రోజులు 35 రోజులు అనుకో. ఈరోజు 30 రోజులు భజన. చెప్పు. భక్తులందరికీ నమస్కారము. శ్రీ జగద్గురు రేవణ సిద్ధేశ్వర భజన సమాప్తం. 35 రోజుల నుంచి భజన చేసుకుంటూ వస్తున్నాము. దినము 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భజన చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు సమాప్తం. అందరూ ప్రసాదం తీసుకునికే కొన్ని వేలాది మంది వచ్చిండ్రు. గత పురాతనమైన మందిరం ఇది రేవణ సిద్ధేశ్వరది. మన సోము వాళ్ళ అవ్వాతాతల నుండి వాళ్ళ వంశ పారంపర్యంగా సేవ చేసుకుంటూ ఈరోజు దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు భక్తులు ఇంత అనేకంగా రావడము, అక్కన బడగా అందరూ భజనతోనే సమాప్తి చేసుకుంటూ పెద్ద ఎత్తున అన్నదానం చేసి ఇక్కడ భజన మండలి వాళ్ళు అందరూ కలిసి సహకారంతో చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది ఇంకా దినదిన అభివృద్ధిగా చెందాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ అధ్యక్షులు శరణు బసప్ప తన కూతురు కీర్తన రామ్ చరణ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలోని వార్డ్ నంబర్ 20 గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు చైర్లు, ర్యాక్లను అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు అధ్యక్షులు శరణు బసప్ప అధ్యక్షులుగా పదవి చేపట్టినప్పటి నుండి పలు సేవా కార్యక్రమాలను చేపట్టామని, ఇక ముందు రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. చైర్లు, ర్యాక్లు లేక చిన్న పిల్లలకు ఇబ్బందికరంగా ఉందని,
అంగన్వాడీ టీచర్ రాధా లయన్స్ క్లబ్ వారికి విజ్ఞప్తి చేయడంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప అంగన్వాడీ విద్యార్థులకు చైర్లు ర్యాక్లను విద్యార్థులకు అందజేయడం సంతోషకరమని అంగన్వాడీ టీచర్ అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి నటరాజ్, కోశాధికారి గౌరీశంకర్, సల్లా దామోదర్, ఓం ప్రకాష్, సోమాని, ఎడ్రామి బసనప్ప, సంగప్ప, అంగన్వాడీ ఆయా అనిత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ నుండి అంగన్వాడీ స్కూల్కు చైర్స్ డొనేట్ చేసే ప్రోగ్రామ్ కోసం ఇక్కడ అంగన్వాడీ స్కూల్కి వచ్చినాము. రాధా మేడం గారికి పిల్లలకి చైర్స్ ఇంకా ర్యాక్ హ్యాండ్ ఓవర్ వాళ్ళకి సార్ పిల్లలకి వాళ్ళకి యూజ్ ఉంటుందని చెప్పి లయన్స్ క్లబ్ నుండి డొనేట్ చేస్తున్నాం మేడం గారు. ప్రెసిడెంట్, చైర్మన్, కోశాధికారి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఇక్కడికి ఇంతకుముందు వచ్చిండు విజిట్ చేయడానికి, పోతుంటే వచ్చిండు మా సెంటర్ నుంచి చూద్దామని వస్తే నేను అడిగిన కొంచెం మాకు ఏదైనా డొనేట్ చేస్తే బాగుంటుంది, పిల్లలు కింద కూర్చుంటున్నారు కదా, కొంచెం చేస్తే కన్నా ర్యాక్ మాకు పెట్టుకోవడానికి ర్యాక్ కూడా లేదు, కొంచెం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అడగడం జరిగింది. అడిగినందుకు మాకు మా సెంటర్ను వచ్చి మాకు చైర్స్ ర్యాక్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమానికి వచ్చేసిన లయన్స్ క్లబ్ నుండి అంగన్వాడీ స్కూల్కు చైర్స్ డొనేట్ చేసే ప్రోగ్రామ్ కోసం ఇక్కడ అంగన్వాడీ స్కూల్కి వచ్చినాము. రాధా మేడం గారికి పిల్లలకి చైర్స్ ఇంకా ర్యాక్ హ్యాండ్ ఓవర్ వాళ్ళకి సార్ పిల్లలకి వాళ్ళకి యూజ్ ఉంటుందని చెప్పి లయన్స్ క్లబ్ నుండి డొనేట్ చేస్తున్నాం మేడం గారు. ప్రెసిడెంట్, చైర్మన్, కోశాధికారి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఇక్కడికి ఇంతకుముందు వచ్చిండు విజిట్ చేయడానికి, పోతుంటే వచ్చిండు మా సెంటర్ నుంచి చూద్దామని వస్తే నేను అడిగిన కొంచెం మాకు ఏదైనా డొనేట్ చేస్తే బాగుంటుంది, పిల్లలు కింద కూర్చుంటున్నారు కదా, కొంచెం చేస్తే కన్నా ర్యాక్ మాకు పెట్టుకోవడానికి ర్యాక్ కూడా లేదు, కొంచెం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అడగడం జరిగింది. అడిగినందుకు మాకు మా సెంటర్ను వచ్చి మాకు చైర్స్ ర్యాక్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమానికి వచ్చేసిన సెక్రటరీ నటరాజ్ గారికి, ట్రెజరర్ రవిశంకర్ గారికి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ సోమాని గారికి, క్యాబినెట్ సెక్రటరీ సరదామార్ గారికి, మన డిస్ట్రిక్ట్ మెంబర్ ముసాఫర్ గారికి, లైన్ మెంబర్ సలాబా గారికి, మరియు ఐవిజన్ చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. లయన్స్ క్లబ్ తరఫు నుంచి ఇక్కడ వచ్చింది ఎందుకంటే పక్కన మన లయన్స్ క్లబ్ భవనం కోసం వచ్చినాం. ఆ రోజు వర్షం పడుతుంటే ఇక్కడ వచ్చాము. మేము వస్తే మేడం పిల్లలతో ఆడుకుంటూ పిల్లలు ఆట ఆడిపిస్తుంది. ఆమె అడిగింది మాకు, సార్ మీరు లయన్స్ క్లబ్ ఏమైనా నిర్వహిస్తే బాగుంటుంది చేయొచ్చు అన్నాడు. మన లయన్స్ క్లబ్లో హౌస్లో బిడ్డలు అందరూ సహకరించారు. ఈరోజు ర్యాకు చైర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మా పాప మ్యారేజ్ సందర్భంగా మా పాప డొనేషన్ చైర్స్ ర్యాక్ అని మా తరఫు నుంచి ఇచ్చారు. లయన్స్ క్లబ్ తరఫు నుంచి సౌజన్యంతో ఇవ్వబడుతుంది. సైలెన్స్. ఫోటోలు పడాలి అందరు. ఇక్కడ చూడండి, అందరూ ఇచ్చిన ఎంతో మంది ఉన్నారు. ఓకే ఓకే రెడీ
సోమాని ఇక మామూలు పెద్దవాళ్ళు కావాలి. 2 నిమిషాలు మాట్లాడుతాము. ఈ మా లయన్స్ క్లబ్ తరఫున చేతులు కట్టుకుంటా కాదు పైకి బాబు అందరు చదివినటువంటి అభినందిస్తూ ఈ మెసేజ్ మా ప్రెసిడెంట్ గారు వారికి మనం చేస్తున్నాం. మరియు దీన్ని చదివినట్లోని ఏమైనా ఉంటే మా సార్ పీటీ సార్ రిటైర్డ్ ఏమైనా కావాలంటే టైం ఇస్తాడు. ఎప్పుడో పిల్లవాడిని తొందరగా వచ్చి పిల్లలకు తిరిగి వస్తాడు. మరియు నాకు అవకాశం ఇచ్చింది. ప్రత్యేక ధన్యవాదాలు. మీకు అభినందనలు చెప్తున్నట్టు ఒక చిన్న పాప ఉంటే ఒక ఫోన్ తిన్నది ఆమె 20 మంది పిల్లల్ని మీరు గమనించండి. అందరు చదివినటువంటి ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రానికి విద్యార్థుల ఉపయోగార్థము చైర్స్ మరియు ఒక ర్యాక్ షణ్ణబసప్ప మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే 5 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం వస్తుంది. దాన్ని పురస్కరించుకొని రాధామేడం గారికి మరి ఆయన గారికి ఇక్కడ లయన్స్ క్లబ్ తరఫున సత్కరించడం జరిగింది. విశిష్టత చెప్తుంది డిస్ట్రిక్ట్ పెద్దలు బిఎస్టీ సంగప్ప గారు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఆయమ్మ గారు. దీని యొక్క విశిష్టత ఏంటంటే పాత ఇంట్లో ఒక పిల్లగాడు ఉంటేనే వానికి పట్టుకోలేదు, వాడికి సంజాయించడానికే ముప్పలు పడతారు. మీరు ఇంతమంది 25 మంది పిల్లలకు, చిన్న పిల్లలకు మీరు అవగాహన చేసి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారంటే మీకు పరవంచి నమస్కారం చేస్తున్నాము. థ్యాంక్ యూ వినాయకుడు గారికి. మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కోరుతూ భవిష్యత్తులో కూడా మేము తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియదు. బాబు ఫోన్ తీసుకొని ఇస్తున్నాము. విజన్ సెంటర్ రన్ చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 నెలలో 2 క్యాంపులు చేస్తాము. ఉచితంగా ఆపరేషన్, కంటి ఆపరేషన్ మేము చేస్తాము. ఈ నెల 11వ తారీఖు ఉంది. ఆ విధంగా ప్రతి నెల 2 మరియు 4వ గురువారం లోపల క్యాంపు ఉంటుంది. ఆ క్యాంపు బాలాజీ నరసింహ పక్కన రేపు హాస్పిటల్లో చేస్తాము. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెఫర్ చేయవచ్చు. ఉచితంగానే కంటి ఆపరేషన్ నిర్వహించబడుతుంది. హైదరాబాద్ సాధురామ్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని 2017 సంవత్సరం నుంచి ఇవాళ వరకు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని తెలియజేయడానికి సంతోషం.
రోజులు గడుస్తున్నా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. బుధవారం పెద్దెముల్ మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు యూరియా కోసం బారులు తీరారు. నేడు యూరియా పంపిణీ చేయడం లేదంటూ సిబ్బంది చెప్పడంతో సిబ్బందిని రైతులు నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ నిన్న మొన్న గతంలో యూరియా తీసుకున్న రైతులకే మళ్లీ ఇస్తూ ఇవ్వని వారికి ఒక్క బస్తా కూడా యూరియా ఇవ్వలేదని ఉన్నత అధికారులు స్పందించి అందరూ రైతులకు కావలసినంత యూరియాను వెంటనే సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. యాలల మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడ యూరియా దొరకకపోవడంతో పిఎస్సిఎస్ కార్యాలయాన్ని మూసి కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. 349 యూరియా బస్తాలకు కేవలం 220 బస్తాల యూరియా మాత్రమే స్టాక్ ఉండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుగ్గప్ప, మల్కప్ప అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. తమకు సరిపడా యూరియా ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు భీష్మించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పి త్వరలో యూరియా వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో బుగ్గప్ప, మల్కప్పతో పాటు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అధికారుల మండి వైఖరి ఇవ్వాలి ప్రతి రైతుకు యూరియా సంచిని వెంటనే ఇవ్వాలి ప్రతి రైతుకు యూరియా సరిపోయేటంత వెంటనే రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి. రైతులకు సరిపోయేటటువంటి యూరియాను సప్లై చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలియడానికి ఇది ఒక నిదర్శనం. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి ప్రతి రైతుకు యూరియాను ప్రతి పంటకు సరిపోయే విధంగా ఈరోజు అన్ని సరుకులకు సంబంధించి అన్ని పంటలకు యూరియా కీలకమైంది. కాబట్టి ఆ యూరియాను అందించడంలో అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే నిర్లక్ష్యాన్ని విడనాడి ప్రభుత్వం అధికారులు అదేవిధంగా ప్రభుత్వం స్పందించి రైతులకు అందించే విధంగా యూరియా ప్రతి రైతుకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. యాలల మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు యూరియా పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు మనకు లారీ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క లారీలో కేవలం యాలల మండలికి సంబంధించిన 220 మాత్రమే బస్సులు దింపడం అనేటువంటి సమాచారం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది రైతులకు ఎక్కడ కూడా యూరియా మేము కొరత లేదు, మేము అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాలకు తీసుకొచ్చి రైతులకు యూరియా పంపిస్తున్నటువంటి మాట ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మనం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రైతులందరూ పని వదులుకొని ఇతర పనులు విడిచిపెట్టుకొని ఈరోజు రైతుల యూరియా కోసమని ఇక్కడ పడిగాపు కాస్తుంటే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ ఏవో గారు కూడా గతంలో మొన్న శుక్రవారం రోజు కూడా టోకెన్లు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఇక మనకు వచ్చిన బస్తాలకు సంబంధించి కొంతమందికి 220 మందికి ఇస్తే ఇంతమంది ఇక్కడ రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పటికి కూడా ఈ లారీకి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే ఈ లారీ మొత్తం దింపితే కూడా ఇప్పటికి కూడా రైతులందరికీ ఒక్కొక్క బస్తా వచ్చే అవకాశం లేదు. కాబట్టి తక్షణం యొక్క వ్యవసాయ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈ సమస్య పైన తొందరగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లారీ బస్సుల ప్రభుత్వం సమాచారం అందుకున్నాం. ఖచ్చితంగా లారీ ఇక్కడ వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా లారీని అడ్డుకుంటాం. ఈ రైతులందరికీ ఇరుగు ఇచ్చే విధంగా ఇక్కడికి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం. తాండూరు శివార్లోని అర్బన్ పార్క్ లో వాకింగ్ ట్రాక్ పై పిచ్చి మొక్కలు మొలిచాయి. గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇటీవల వేసిన రోడ్డుపై పిచ్చి మొక్కలు మొలిచాయి. రోడ్డు కొంత భాగం వరద నీటికి కొట్టుకుపోయింది. అర్బన్ పార్క్ లో ఉన్న చెక్ డ్యాం లీక్ అయి వాటర్ వృధాగా ప్రవహిస్తున్నది. వాకింగ్ ట్రాక్ పై పిచ్చి మొక్కలు భారీగా పెరగడంతో నడవడానికి వీలు కాక పొదల్లో ఎలాంటి విష జంతువులు ఉన్నాయో కనబడడం లేదు. ఫారెస్ట్ అధికారులు దృష్టి సాధించి వెంటనే పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డును సరిచేయాలని పలువురు కోరుతున్నారు.
ఈ సందర్భంగా తాండూరు FRO శ్రీదేవి సరస్వతికి విషయాన్ని తెలపగా ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, వర్షాలు పూర్తయిన వెంటనే పిచ్చి మొక్కలను తొలగిస్తామని, రోడ్డును సరిచేస్తామని తెలిపారు. మార్చి 21న వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ ఆగస్టు నెలలోపు అర్బన్ పార్కు పనులను పూర్తి చేస్తామని, ప్రజలందరికీ అర్బన్ పార్కును అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కానీ ఎలాంటి పనులు పూర్తి కాలేదు. ఉన్న పనులపై కూడా అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది. ఉన్నటువంటి ఈ ఎంట్రన్స్ కూడా కొంచెం ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది. అండ్ ఒక వాచ్ టవరు, ఒక వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ తాండూరు ప్రజలకు అతి తొందరలో అందుబాటులో తేవాలని, ముఖ్యంగా జూన్ మాసం కల్లా వర్షాలు ప్రారంభమయ్యే లోపల ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని గౌరవ ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. అండ్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ వర్క్స్ కొంచెం తొందరగా పూర్తి చేయాలని విజిట్ చేయడం జరిగింది. త్వరలో పూర్తవుతాయి, మనందరికీ అందుబాటులోకి వస్తుంది, మనందరూ ఉపయోగించుకోవాలి. అందరూ తాండూరు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.